నేను ధ్రువ సార్ దగ్గరికి వెళితే ఆ క్షణం నుండి నా మనస్సాక్షి నన్ను ప్రతి క్షణం చంపేస్తుంది. చచ్చిన మనసుతో ఆయనకి నేనేమివ్వగలను? అందుకే నేను దూరంగానే ఉంటాను. ఆయన ఇచ్చిన జ్ఞాపకాలే నాకు తోడు. ఆయన ప్రేమే నా బలం. నీతో వాదించే కంటే నోరు మూసుకుని లోపల ఉండడమే తేలిక. ఇలా నన్ను నోరు నొక్కి నీ కోరికలన్నీ చంపుకుంటే నువ్వు ఎప్పటికీ ఇలా ఏడుస్తూనే ఉంటావు. నీకు కోరికలు మాత్రమే తెలుసు. నాకు వాటి వెనుకున్న విలువలు కూడా తెలుసు. నీకు ఎలా కళ్ళెం వేయాలో కూడా తెలుసు. నువ్వు ఈరోజు బాధపడ్డా నేను రేపు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు కలిగే తృప్తి చాలు. గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి. నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? మనశ్శాంతిగా ఉండడం. అది నీ మాట వింటే రాదు. నువ్వన్నట్టు నీ నోరు నొక్కి తినే వస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించాను. ఇప్పుడు నువ్వు 100 మాటలు చెప్పినా నాకు వినబడదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే అయితే. అమ్మా వద్దమ్మా. నానా వద్దు నానా. అమ్మని కొట్టకు ప్లీజ్ నానా. వద్దు నానా, అమ్మని కొట్టద్దు నానా. వద్దు నానా, వద్దు నానా. అమ్మా 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 నన్ను కొట్టద్దమ్మా. నీకు దండం పెడతానమ్మా, నన్ను కొట్టద్దమ్మా ప్లీజ్ అమ్మా. నానా నానా నన్ను కొట్టద్దు నానా ప్లీజ్ అమ్మా, కొట్టద్దమ్మా. ఏయ్ ఏంటని నసా? అది నాన్న అమ్మని కొడుతున్నట్టు నాకు కలొచ్చిందండి. అమ్మ నన్ను కొట్టేది. అప్పుడు నాకు చాలా భయమేసేది. భయమా? ఇంకోసారి ఇలా అర్ధరాత్రి లేచి నా నిద్ర పాడు చేసావో అసలు భయం నేను నీకు చూపిస్తాను. జాగ్రత్త. అసలే ఇంట్లో నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో నీ గోల్ ఎవరైనా వింటే అప్పుడు నీతో పాటు నేను దొరికిపోతాను. ఇంకోసారి నీ నోటి వెంట సౌండ్ వచ్చిందో నాలుక కోసేస్తాను. జాగ్రత్త. సారీ అండి, ఇంకెప్పుడు అరవను. సారీ చెప్తే నిద్ర రాదు. లే, ఇక్కడ కాదు, పోయి ఆ కింద పడుకొని చావు పో. నీకు ఏసీ గదులు ఎక్కువైపోయి హాయిగా నిద్రపోయి కలలు కంటున్నావే, అందుకే ఈ లేనిపోని ఆలోచనలన్నీ వస్తున్నాయి. దిగో, కిందకెళ్ళి పడుకో. వెళ్ళు. కింద పడుకో. వసు, నువ్వెక్కడున్నావు? నీ దగ్గరుంటే బాగుంటుంది. నన్ను గట్టిగా పట్టుకొని ఓదార్చేదానివి. నాకు భయం వేస్తుంది వసు. నన్ను నీతో తీసుకెళ్ళుండొచ్చుగా. మల్లిక, నీ కోడలు నీ పేరు నిలబెట్టింది. డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి.
వసుంధరకి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది చూడు. చూడు చూడు మల్లిక. నాకు తెలుసు రాజీవ్, అది కొడుతుందని నాకు తెలుసు. తక్కువ టైంలోనే ఎగ్జామ్స్ పెట్టుకుని కూడా అది ర్యాంక్ కొట్టింది అంటే ముందుగానే చదువుంటే ఇంకేమయ్యేదో. రాజీవ్, ధ్రువ, దానికి మంచి పార్టీ అరేంజ్ చేయండి. నందితను కూడా పిలవండి. నందితను చూస్తే వసుంధర హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే సరే, అన్నీ చేస్తాం, నువ్వేం కంగారు పడకు. వసు, నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. ఇదిగో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికేట్. నువ్వు సాధించావు వసు. చాలా థ్యాంక్స్ సార్. వసు, వసుంధర, కంగ్రాట్స్. ఇది నాకు మీరు పెట్టిన భిక్షత్తమ్మా. భిక్ష ఏంటే, అది నీ కష్టం, నీ గౌరవం. ఎకనామిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10%. చెప్పింది ఈ ధ్రువ కదా. నిజమే సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ వసుంధర. థ్యాంక్స్ కార్తిక్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. నందిత కోసమైనా వెతుకుతున్నావు? చెప్పాను కదా రాజీవ్, తన కళ్ళు నందిత కోసమే వెతుకుతాయని. వాళ్ళు బయలుదేరారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. వసు, కేక్ కట్ చేద్దాం పద. ఒకసారి నందితమ్మతో మాట్లాడేసి వస్తాను సార్. సరే, ఈలోపు కేక్ అరేంజ్మెంట్స్ చేయిస్తాను, వెళ్ళు. ధ్రువ, మెయిన్ స్టాఫ్ అందరినీ మన ఆఫీస్ రూమ్ కి పిలిచి కేక్ కట్ చేద్దాం అని చెప్పు. మిగతా వేరే స్టాఫ్ అందరికి బయట అరేంజ్ చేద్దాం. సరేనమ్మా. నందితమ్మ, నా మీద ఇంకా కోపం పోలేదా? ఈ డ్రామా లాపు వసుంధర. అయినా నాకు తెలియకడుగుతాను, ఈ మాత్రానికి నువ్వింట్లోనే నేను వెళ్ళమని అడిగినప్పుడు వెళ్ళనని చెప్పుండొచ్చు కదా. మళ్ళీ ఆఫీసులోకి వచ్చి చేరే లెక్కన ఇంట్లోనే నేను వెళ్ళిపోమన్నప్పుడు ఏదో నా మాట అంటే లెక్కున్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఈ డ్రామాలెందుకు? అమ్మా, నేను మీరు చెప్పిందే చేశాను కదా. అవును, చేసావు. చాలా తెలివిగా చేసావు. కానీ వాళ్ళకి తెలిసేలా ఇక్కడే హాస్టల్లో చేరావు.
పైగా పార్టీలు, సెలబ్రేషన్లు, ఒకే క్యాబిన్లో వర్క్, అబ్బబ్బబ్బబ్బబ్బ రెస్టారెంట్లు అన్నీ తెలుస్తున్నాయి. దీన్ని వెళ్ళిపోవటం అనరమ్మా, మళ్ళీ తిరిగి బాగా వేయటానికి రావటం అంటారు. అసలు నువ్వు ఇలా వాళ్ళ ముందే ఉంటే వాళ్ళు ఎప్పటికైనా మీరాన్ని అంగీకరిస్తారా? పాపకి ఒక ఇంటి పేరు ఇస్తారా? మళ్ళీ మధ్యలో వచ్చి ఈ డ్రామాలు ఎందుకు? అమ్మా వెళ్ళి వెయిట్ చేస్తున్నారుగా, పోయి కేక్ కట్ చేసుకోపో. అమ్మా. అమ్మా, మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఇంకెలా అనుకోమంటావో నువ్వే చెప్పు వసుంధరా. నిన్ను కూడా నమ్మలేమని నిరూపించావు. గత సంవత్సరంగా మల్లికతో ఉంటున్నావుగా, బానే మభ్యపెట్టడం నేర్చుకున్నావు. వసు కేక్ కటింగ్కి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. విన్నావా? వసు అంట. వీళ్ళు ఆఫీస్కి వచ్చినట్లేదు, హనీమూన్కి వచ్చినట్టుంది. పద కేక్ తిని ఇంటికి వెళ్దాం. అందుకేగా వచ్చింది. పదమ్మా. మేడం, మీరు కేక్ కట్ చేశాక మాకు ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వాలి. అలాగే. రాంశు, Once again, congratulations. నాకు స్వీట్ పడదు. బాబాయ్, ఇదంతా చూస్తుంటే ఆనందంతో నా కడుపు నిండిపోయిందమ్మా. 100 కేకులు తిన్నంత ఆనందంగా ఉంది. వద్దులేమ్మా. ఈ సంతోష సమయంలో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. గత వారంగా మీరా ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎందుకున్నారో, ఈ పాప అంచు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి మీకు. అవన్నీ ఊహాగానాలుగా మారకముందే నేను ఆ నిజం చెప్పబోతున్నాను. ఈ పాప అంచు మన ధ్రువ సర్ కూతురు. అవును, ఇది నిజం. ధ్రువ సర్కి నందితమ్మ కూతురికి ఉన్న బంధానికి గుర్తు ఈ పాప. ధ్రువ సర్ మీరా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.
వీళ్ళిద్దరూ ఒకటి కావాలన్నదే నా కోరిక. అనౌన్స్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ టైమింగ్ ఉండదని నేను అనుకుంటున్నాను. వసుంధర చెప్పిన దాంట్లో సగం మాత్రమే నిజముంది, సగం అబద్ధం ఉంది. ఈ పాప నా కూతురు. అవును, ఇది నిజం. అమ్మో నిజమేనే నువ్వు చెప్పింది. ధ్రువ సార్కి ఇద్దరు పెళ్ళాలా? చూడ్డానికి మంచోళ్ళ ఉన్నాడు, ఇద్దరు పిల్లల్ని ఎలా చేసుకున్నాడు అసలు? ఆ విషయం ఒప్పుకోవడానికి నేనేం సిగ్గుపడ్డం లేదు. ఎందుకంటే నాకు ఒకరో ఓ మాట చెప్పారు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని. పాప బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక వసుంధర చెప్పిన సగం అబద్ధం. నేను మీరాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం, అందులో ఏ మాత్రం నిజం లేదు. ఒకరితో సంబంధం అనేది అగ్ని సాక్షిగా ముడిపడాలి, కానీ అవసరం కోసమో ఎవరో వేసిన నింద కోసమో ముడిపడేది కాదు. వసుంధర, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా ఊపిరి ఉన్నంతకాలం నా పక్కన ఉండే అర్హత, నా మనసులో ఉండే అధికారం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు, రాదు, ఇవ్వను. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. అంటే పెళ్లి కాకుండానే ఇదంతా చేశాడు మహానుభావుడు. మీరా, ఇక మీరు కొనుక్కుంది చాలు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ధ్రువ, ఇక్కడ నీ డైలాగులు వినడానికి ఎవ్వరూ టికెట్లు కొనుక్కొని రాలేదు. నా కూతురు మీరా నీకేం అన్యాయం చేసింది? పాపకి ఇంటి పేరు నువ్వుమంటే దాన్ని తీసుకొచ్చి నీ అక్రమ సంతానంలా అందరి ముందు నిలబెట్టావు. అసలు మీరా ఇంట్లో జరిగే వాటికే అవమానంతో చచ్చిపోతుంటే ఇప్పుడు అందరి ముందు దాని క్యారెక్టర్ని రోడ్డు మీద పడేశావు. మీరిద్దరూ లైలా మజ్ను అని నిరూపించుకోవడానికి నా కూతుర్ని మనవరాల్ని బలిపశువులు ఇచ్చేశారు. గుర్తు పెట్టుకుంటాను. అంశు, రామ్మా, రానెంత రా. మళ్ళీ ఆఫీసులోకి వచ్చి చేరే లెక్కన ఇంట్లోనే నేను వెళ్ళిపోమన్నప్పుడు ఏదో నా మాట అంటే లెక్కున్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఈ డ్రామాలెందుకు? ఇంకెలా అనుకోమంటావో నువ్వే చెప్పు వసుంధరా. నిన్ను కూడా నమ్మలేమని నిరూపించావు.
నా ఊపిరి ఉన్నంతకాలం నా పక్కన ఉండే అర్హత, నా మనసులో ఉండే అధికారం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు, రాదు, ఇవ్వను. కొన్నిసార్లు మనం దీపంలా వెలుగునివ్వాలనుకుంటాము, కానీ ఆ వెలుగే ఇల్లంతా తగులబెడుతుంటే ఆ దీపాన్ని ఆర్పేయడమే ధర్మం. నేను వీళ్ల మధ్య ఉంటే ధ్రువ సార్ ఎప్పటికీ నన్ను దాటి ఈ ప్రపంచాన్ని చూడలేరు. ఆ ప్రపంచంలో నాకు స్థానం లేదు. నేను వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. రేపొద్దున్నే హాస్టల్కి వెళ్తాను. అక్కడే తాడో పేడో తేల్చుకుంటాను. ఇంకా 4 తగిలించైనా సరే తన చేయి పట్టుకుని ఇంటికి లాక్కొస్తాను. వసుంధర ఈరోజు హాస్టల్ ఖాళీ చేస్తుంది. అక్క రూమ్లో లేదు. వసుంధర, 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 మర్యాదగా చెప్పు, ఎక్కడికెళ్ళింది? అడిగేది నిన్నే, ఎక్కడికెళ్ళింది?